హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు. ఈరోజు కార్తీక పురాణంలో 17వ అధ్యాయం 17వ రోజు పారాయణ చెప్పుకోబోతున్నామండి. ముందు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం నమః శివాయ. జయ దుర్గామాత. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి సాయినాథాయ నమః. కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగీరసుడు తన లోబునకు చేసిన తత్వోపదేశం. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోపి, నీకు కలిగిన సంశయముకు సమాధానం చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ ప్రారంభించున్నది. శరీరధారణము వలన ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మ కర్మ సంబంధమును కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను. దానిని నేను నీకు వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహము ఆత్మయని భావించుచున్నాను కనుక ఇంకను వివరముగా చెప్పబడి వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానమునకు కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థము గురించి నాకు తెలియజేయండి అని ధనలోపుడు కోరెను. అప్పుడు ధనలోపునితో అంగీకరసుడిట్లు చెప్పెను. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపములను బుద్ధి సాక్షి జ్ఞాని రూపి. శరీరేంద్రియములు మొదలగున వాని వ్యాపారమందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదేదైనా ఎల్లప్పుడూ ఒక రీతినే ప్రకాశించుచు నందుండదే ఆత్మ అనబడును. నేను అనినది శరీరేంద్రియాదుల్లో కూడా నామరూపంబుతో నుండి నశించుననియే కాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్నావస్థలయందు సూక్ష్మాకార శరీరాంబులను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించిదే ఆత్మయని గ్రహించుకును. ఇనుము సూదండు రాయిని అంటి పెట్టుకొని తిరుగునట్టులా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అది ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేలుకొన్న తర్వాత నేను సుఖనిద్రపోతుని సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమ స్పందన మగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము. తత్వమాసి మొదలైన వ్యాఖ్యములందలి త్వం అను పదమును కించిత్ జ్ఞానాత్ సశిష్టమందు జీవాత్మయని అర్థం. తట్ అనే పదమునకు సర్వజ్ఞ త్రిగుణాత్ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమాసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమునకు బోధించు. ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అది ఏ ఆత్మ. దేహ లక్షణములు అగుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములుగా శరీరానికి గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణతత్వం కలది. వేదములలో దీనికి సర్వజ్ఞత్వము ఉపదేశము. సంపూర్ణతత్వము నిరూపింపబడినయున్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామి యొక్క జీవాత్మ పరమాత్మని తెలుసుకును.
జీవులచే కర్మఫలమును అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును అనుభవింతుడనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తులు గలవాడై గురు శుశ్రూషనుదర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయను. మంచి పనులు తలచి చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుదురు. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోకుడు నమస్కరించి ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహోత్సవందలి సప్తదశోధ్యాయము 17వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై వీరభద్రాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.